నువ్వెంత ట్రై చేసినా నేను నీకు పన్ను. ఓకే థ్యాంక్స్. ఎందుకు? ఇప్పుడు హాయిగా ఇంకో అమ్మాయి కోసం ట్రై చేసుకుంటా. ఇందు వీడు తప్పు. వాడు వీడు అనకూడదు. చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి పోతుంటాయి. అంత మాత్రాన మీ బాబాయ్ వాడు వీడు అంటావా? తప్పు కదా. అదిల్లే ఇది ఇల్లే ఏంటి? మీ బాబాయ్ గుండు కొట్టించుకోవడానికి తిరుపతి వెళ్ళారు. వచ్చేస్తారు. உடையல் போட்டிருக்கியா? ஒரு கைக்கு போட்டிருக்கேன். நல்லா இருக்கா? இன்னொரு கைக்கு எங்க ஒப்பனா போட்டு விடுவேன். கொண்டா நான் போடுறேன். என்ன வெக்கமாக்கு? பின் இருக்காதா? ரொம்ப வெக்கப்பட்டு புறாவை கடிச்சு துப்பிடாத. అది అసలు ఆడదండి. ఆడదాని రూపంలో ఉన్న శక్తిని. శంకిని అంటే చేపమ్మ. అదో రకం చేప. కిల్లర్ ఫిష్. మనుషులను పీకు తినేస్తుంది. గుడ్. డిన్నర్ కి నాకు అదే కావాలి. ఉండిపోరాదే ఎందుకుండాలి? గుండె నీదేలే నాదెందుకవుతుంది? అద్దుకోరాదే నేను ఎందుకు అద్దుకోవాలి? గుండెకి నన్నే మంచిగా నేనేం అద్దుకొని పో. ఏమని వర్ణించను ఏమని వర్ణించను. నాలా నాలెడ్జ్ ఉన్నవాడిని అడగాలి. నిజమే. ఇలాంటి కరెక్ట్ గా చెప్తారు. థ్యాంక్స్. ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదా, దీన్ని మందులో కలుపుకోవచ్చా? ప్రశ్న అర్థం కాలేదనుకుంటా. ఒక్క నిమిషం. ఈ ఐస్ ఉంది కదా, దీన్ని ఇస్కీలో కలుపుకుని తాగచ్చా? ఎండ్రిల్లో కలుపుకుని తాగరా, దరిద్రం వదులుద్ది. ఇదిగో ఇలాంటి. హాయ్. పల్లె పల్లె కూర్చో. ఆహా, నువ్వేంటి ఇక్కడ? చెప్పు. పెళ్లి చూపులు అక్కడ. అయితే నువ్వు ఇంకా ఎదగాలి పార్దు. ఓహో, అంటే ఈ డైరెక్షన్ లో కాదు, అబ్బచ్చా. ఈ ఏరియాలో. ఓహో అలాగా. ఇది పెద్ద ప్రిన్సెస్. ఇప్పుడు నువ్వు ఒక అంబాసిడర్ కాకుండానికి వెళ్ళావు. అవును. పక్కనే ఒక బెంజ్. అబ్బా. ఏం కొంటావు? ఆ, నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు. ఓకే. పక్కనే ఒక ఒక పెద్ద ప్లాస్మా. ప్లాస్మా టీవీ ఉంది. నువ్వేం కొంటావు? అర్థమైంది. ఒక అంబాసిడర్, నేను బెంజ్. అది పోర్టబుల్, నేను ప్లాస్మా. ఇషా, అది లైఫ్ బాయ్, నేను లక్సెస్. అందుకే నా అందం దానికి ప్రాబ్లం కాకూడదని ఇలా వచ్చా. అబచా. దేవుడి దయ వల్ల దానికి పెళ్ళైపోతే నాకేదో గంట తగ్గబోంతలా ఏ హృతిక్ రోషనో అభిషేక్ బచ్చనో దొరకపో. చూసావా, నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు. ఆహా, అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందంగా వచ్చా? బాధపడకు పూరి. మీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు, కానీ నువ్వు అంత అందంగా ఏం లేవు. కళ్ళేమంత పెద్దవి కావు. ముక్కు కూడా ఎవరో కొరికినట్టు కొంచెం లోపలికి ఉంటుంది. పెద్ద కలర్ కూడా కాదు కదా. ఇంకెందుకు భయపడ్డావు చెప్పు. అంతే, వాళ్ళందరూ చెప్పడం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప. చూడు నిన్నే బెంజ్ అందరు బాగుందంటారు పురి, కానీ అంబాసిడరే కొంటారు. నా మాట నమ్ము, నువ్వు హ్యాపీగా కిందికి వెళ్ళిపో. ఎవరు బాగుంటుందంటాడో చూస్తాను నేను. అబ్బా, ఇదో పగల కొట్టేసింది రా నాయనా. ఎవరో బాల్ తో కొట్టారు. అయితే ఓకే, బాయ్. హాయ్, ఓకే సింగ్ చేద్దామా? రెడీయా? వచ్చేయండి, చేద్దాం. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండు. ఫోన్ వస్తుంది కదా, ఫోన్ తీసుకుంటా. చదువు ఇంకొస్తుంది, ఆమె చేసి ఉంటుంది. రాగండి. చెప్పు. ఎక్కడున్నావు? ఎక్కడున్నావు చెప్పు. కాచిగూడ. కాదు, నువ్వు ఇక్కడే ఉన్నావు. ఏంటి? ఎక్కడా? నువ్వు ఎక్కడున్నావు? పండు, నేను చెప్పేది విను. చెప్పు. నాకెందుకో నువ్వు ఇప్పుడు ఇక్కడే ఉన్నావు, నా దగ్గరలో ఉన్నావు.
అబచా. నీ చూపులు నా వీపుకు తెలుస్తున్నాయి. ఆహా మా తల్లే. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ యూ. యు ఆర్ రైట్ నౌ. నువ్వు ఇక్కడే ఉంటే అది నిజమైతే ఐ లవ్ యూ సో మచ్. వావ్. ఒకవేళ నువ్వు ఇక్కడ లేకపోయినా నేను మర్చిపోవడానికి ట్రై చేస్తా. అమ్మయ్యా ఓ పని అయిపోయి. నేను కాచిగూడ పోస్ట్ ఆఫీస్ లో ఉన్నాను. No, you are liar. You are here now. My love is true. You are liar. ఒరేయ్ ఆ వాట్సాప్ లో మెసేజ్లు పెట్టకండి రా, అమ్మాయిని ప్రేమించకండి రా, వినండి రా నా మాట. ఏంటి కదా ఒరేయ్ టీ చెప్పండి రా, టీ చెప్పండి. సిగరెట్లు కాల్చకండి రా, హెల్త్లు పాడైపోతాయి. అమ్మ దీనమ్మ వచ్చేసిందే. కాచిగూడనా ఇది? కాచిగూడనా ఇది? కాచిగూడ పోస్ట్ ఆఫీస్ ఏనా ఇది? వెళ్తాం మా కాసేపట్లో. పోస్ట్ ఆఫీస్ వెళ్ళే మొహమాన్ ఇది? ఏరా నేను వెళ్ళకూడదా పోస్ట్ ఆఫీస్ కి? ఎందుకని ఏడిపిస్తున్నావు? ఎందుకని అబద్ధాలు ఆడుతున్నావు? ఎందుకని నీ అబద్ధాలు చెప్తున్నావు? అది సరే ఏంటి నేను చూస్తుంటే నీ వైపు తెలుస్తుందా? తెలియదా? నాకు తెలియట్లేదే. ఎవరినైనా లవ్ చేస్తే కదా నీకు తెలిసేదాన్ని. ఇప్పుడేంటి అయితే లవ్ చేస్తున్నావా? ఇప్పటి వరకు చేశాను కానీ ఇప్పుడు డ్రాప్ అయిపోతున్నా. అబ్బా ఏదో చిన్న అబద్ధం ఆడాను, నాకేం తెలుసు నువ్వు వచ్చి ఇలా షాక్ ఇస్తావని. దట్స్ వై ఐ హేట్ యు ట్రూలీ చూడు అండ్ కోపంగా కంప్లీట్లీ. ఉన్నట్టున్నావు, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళు క్లాస్కి వెళ్ళిపో. రే నిన్నేరా మీ గౌరీ ఎక్కడుందిరా? అది కూడా ఇలాంటిదేనా? ఇలాగే ఏపుకు తింటుందా? అమ్మాయిలు మనకు వేస్ట్ రా, మర్చిపో. నాకు కూడా నువ్వు వేస్టే. వెళ్ళమని చెప్పండి రా, ఎన్నిసార్లు ఎంట్రీలు ఇవ్వద్దని చెప్పండి. వెళ్ళమని చెప్పండి. వెళ్ళమ్మా వెళ్ళు. అర్థం కాదా? నీ డ్రెస్ బాగుంది కదా, మార్నింగ్ నుంచి అందరూ అదే అంటున్నారు నాకు డ్రెస్ చాలా బాగుందని. డ్రెస్ బాగుంది అంటే నాకు బాలేదా? చిన్న ఆశ అంతే. హైదరాబాద్ లో పొల్యూషన్ ఎక్కువ అంటే ఏంటో అనుకున్నాను, నువ్వు ఒక్కడివి చాలా. హలో ఎవరు? రానుకుంటున్నారండి? లేరండి, మీరెవరు? నేను వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ని. మీరు? నేను వాళ్ళ అబ్బాయినండి. సరే కొంచెం మీ పేరేంటో చెప్తారా? ఎందుకు? వేలికేస్తే కాలికి, కాలికేస్తే వేలికి వేస్తే ఏం మాట్లాడను సార్. నటించకే. ఒక్కసారి ఏ ఏదో పని చేస్తూ దొరికినా వీప్ పగిలిపోద్ది. ఏమొద్దే అలాంటి పదాలు రిపీట్. ಓಡೋಗಣ್ವಾ? ಆಗಲ್ಲಪ್ಪ. ಯಾಕೆ? ನನ್ ಕೈಲಿ ಓಡೋಕೆಲ್ಲ ಆಗಲ್ಲ. ಬೇಕಾದ್ರೆ ಬೈಕ್ ನಲ್ಲೂ ಬಸ್ ನಲ್ಲೂ ಹೋಗೋಣ. బాబు అలా చూస్తున్నారు. నీకు ఓన్లీ అమ్మాయిల అలవాటే అనుకున్నాను. పర్లేదు, అబద్ధాలు కూడా బానే ఆడుతున్నావు. నేను మాట్లాడే మాటల్లో నిజాలు అబద్ధాలు కూడా తెలుస్తాయి ఏంటండి మీకు? నా నోటంటే ఏదో వచ్చిన అబద్ధమే, నేను చేసిందల్లా తప్పే. ఇయాల సాయంత్రం మా ఇంట్లో పార్టీ ఉన్నది, పిలుస్తామని వచ్చిన. ఇయాల మా మ్యారేజ్ డే. అంటే పెళ్లి దినమా? దినమేంది గలీజ్ గా, పెళ్లి రోజు అనాలే. వన్నాలు ఉన్నాయా మేడం? యాదవా అక్కెవరనుకుంటున్నావు? కోకాపేట మామూలుగా పెడతారేంటి? ఒక బైక్ కనిపించావు గానీ చాలా కోపం, కానీ కోపంలో కూడా నువ్వు బాగుంటావులే. సూపర్. ఇంకా కొంచెం కలర్ఫుల్ షర్ట్ వేసుకుంటే అద్రిపోయేవాడివి. నీకు ప్రేమ పిచ్చి పట్టిందిరా, ప్రేమ పిచ్చి పట్టింది. నీకు డబ్బు పిచ్చి పట్టిందని నేను ఎప్పుడైనా అన్నానా డాడీ? ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని அடிங்க. ஹலோ, எக்ஸ்கியூஸ் மீ. எஸ். ஒரு கிளாரிஃபிகேஷனுக்காக கேட்டுக்கிறேன். கேளுங்க. எனக்கு தானே ரூட் விட்டுட்டு இருந்த. என்னக்கா? அக்காவா? இதே அழுத்தம் அழுத்தம், இதே அணைப்பு அணைப்பு, வாழ்வின் எல்லை வரை. జడివానే ప్రియా నన్నే చేరుకోమా, శృతి మించుతోంది దాహం, ఒక పాల్పుపై పవళిద్దా కసి కసి. ఏ సమస్య? ஆமா, அம்மா சாப்பிட்டுச்சா? சாப்பிட்டாச்சு. நீ சாப்பிட்டியா? சாப்பிட்டாச்சு. பேசாம சாப்பிடியா, அப்பதான் உடம்புல ஒட்டும். ஏன் பொண்டாட்டி சும்மா சும்மா குச்சுக்கிற? சாப்பிடியா.
ఏం చేస్తుంటావు అని అంటున్నాను. బుక్ రాస్తున్నా. ఇంట్రెస్టింగ్. టైటిల్ ఏంటి? నా సావు నేను వస్తా నీకెందుకు. ఎక్స్క్యూజ్ మీ. నా సావు నేను వస్తా నీకెందుకు అని ఒక యూత్ఫుల్ బాయ్ లైఫ్. ఏందే బిడ్డ మొదటి రాత్రి అంతా మంచిగా అయిందా? ఏందయ్యేది నా బొందా, మీరేమో పోయిపోయి ఆ పూలంపునరోడికి ఇచ్చి పెళ్లి చేసిర్రు. ఆడేమో రాత్రంతా ఆ మంచం మీద పూలేడవాడిపోతాయా అని చెప్పి నీళ్ళు చల్లుకుంటా కూసున్నాడు. అప్పుడియా? పెద్ద అర్థమైనట్టు. నీకు తెలుసా? ఏ నీకు తెలీదా? నీకు తెలుసా తెలీదా? తెలుసు. అది ఏం తెలుసు? నీకేం తెలుసు? నాకు అది తెలుసు. నాకేం తెలీదు. అయితే నాకు తెలీదు. ఇప్పుడే కదా తెలుసని చెప్పావు. తెలుసు కానీ ఇప్పుడు తెలీదు. సి మిస్టర్ గణపతి, నువ్వు కిందకి వెళ్ళి ఓ 555 సిగరెట్ ప్యాకెట్ అండ్ 2 కాఫీ పట్టురా. నువ్వు వెళ్ళి పట్టుకురా. ఎలా పట్టుకురమ్మంటారండి? కింద హోటల్ వాడికి కిల్లి కొట్టు వాడికి ఇప్పటికే బోల్డ్ అంత బాకీ పడిపోయాం. ఇప్పుడు మనం కింద కనబడితే కొడతారు. I love you. இன்னும் அழகா சொல்லு. நீ இன்னும் அழகா. నామ डीजे रमेश एक्सक्लूसिव मिक्स. నువ్వేంటి తెగ రెడీ అయ్యావేంటి? మా ఫ్రెండ్స్ వచ్చారండి, కలవడానికి బయటకు వెళ్తున్నా. ఇంట్లో మొగుడు ముందు మాత్రం పేడ తట్టలాగా ఒక నైట్ వేసుకుని అటు ఇటు తిరుగుతుంటారు. బయటికి వెళ్ళాలంటే చాలు బాహుబలిలో తమన్నాలా రెడీ అవుతారు. పెళ్లికి ముందు నేను ఫోన్ చే. హలో, ఎవరు? ఏండే మీ వాయిస్ బాగుందండి. మాట్లాడండి. రే ఎవరా నువ్వు? అంటే పాట ఏమన్నా పాడండి. పొల్లు రాలిపోతాయి అదవా. పెట్టి ఫోన్. என்ன ஐயா காலெல்லாம் பிடிச்சிட்டு இருக்கிய? என்ன விஷயம்? மேட்னி ஷோக்கா? அது ஒண்ணும் இல்ல, எனக்கு எப்படியாவது கஷ்டப்பட்டு முக்கி முணங்கியாவது ஒரு பொம்பளை புள்ள பெத்து கூட. பொம்பளை பிள்ளையா? अरे सुनीता, हाँ रात के लिए क्या बना है? मूड. నచ్చితే నచ్చుతామాయి కానీ ఏమన్నా ఉంటే సెమ్ అయిపోయినాక చూసుకుందాం. ఇప్పుడు వద్దు, ఇంటికి పో నిమ్మతంగా. ఊరు నుంచి అమ్మ నాన్న వస్తున్నారంట, మీరేమంటారు? 4 రోజులు ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాను, రావద్దని చెప్పు. హలో అత్తయ్య, మీ అబ్బాయి ఆఫీస్ పని మీద క్యాంప్ వెళ్తున్నాడంట, మిమ్మల్ని ఇప్పుడు రావద్దని చెప్పమన్నాడు. వస్తానని చెప్పింది మీ అమ్మ నాన్న కాదు, మీ అమ్మ నాన్న. చూడ సక్కంగున్న ఓ పిల్ల, నీ పేరేందో చెప్పవే ఓ పిల్ల, నీ ఊరేందో చెప్పవే నా పిల్ల. పేరులో ఏముంది ఓ పిల్లగా, నీ పాట నచ్చిందో ఈ ఓ పిల్లగా, నీ ఆట నచ్చిందో ఈ నా పిల్లగా. ముద్దు ముద్దు. ఒరేయ్, నేను చస్తే నువ్వు ఏడుస్తావో లేదో కానీ నువ్వు ఏడిస్తే మాత్రం నేను చచ్చిపోతాను. ఇది నా ఒరిజినల్ వాయిస్ అండి. దీనికి డ్యూయట్ చాలా మంది చేశారు. ఈ వాయిస్ నాది అని కొందరు అనుకోవడం లేదు, సో అందుకే వాళ్ళ గురించి నేను ఇది చేశాను. అమ్మా ధర్మం చేయండి అమ్మా, 2 నెలలు దాకా రాను. 2 నెలలు రావా? ఎక్కడికి వెళ్తావేంటి? అంటే ఎండాకాలం కదమ్మా, ఊటికి పోతాడా. నీకు పొలం ఎంత ఉంది? పొలమా? ఆ ముప్పి. ముప్పయ్యా? అమ్మాయి గారు ఏం చదువుకున్నారు? 3వ క్లాసు, 3rd స్టాండర్డ్. என் மேல லவ் கிவ் குறைஞ்சது கொன்னுடுவேன் உன்னை. ஓமளியாவது லவ் ஆகுது குறையறதாவது இந்த செல்ல குட்டி தான் எனக்கு கிடைச்ச முத உறவு. அதை முதல்ல நீ தெரிஞ்சுக்கோ. இந்த
ஒவ்வொருத்த கத்தி சொல்லும் போல இருக்கு. ஆத்தி கும்முன்னு இருக்காளே, இப்படி கூட்டிட்டு போனா நமக்கே ஆப்பாயிடுமே. மாமா போலாம். மீனாட்சி, கோயிலுக்கு போறப்ப யாராவது இப்படி காஸ்ட்லியா அழகான புடவை எல்லாம் கட்டிட்டு வருவாங்களா? உங்ககிட்ட ஒரு சிம்பிளான. హలో బాగా వచ్చా? పీకలు కోయటం. మరి మా అన్నకి ఎలా నచ్చావు? నాకైతే నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. అయితే ఈ విషయం మీ అన్నయ్యతో చెప్తే. പാട്ട് പാടോ നീ? പാട്ട് പാടറിയാം. അതിനത് ചിരിക്കണത്? ഞാൻ കോമ്പറ്റീഷനൊക്കെ ഫസ്റ്റ് വാങ്ങിച്ചിട്ടുണ്ട്. ഞാൻ ചോദിച്ചാ? ഇല്ല. ഏത് പാട്ടാ പാടാ? മലയാളം വേണോ ഹിന്ദി വേണോ തമിഴ് വേണോ? ഇതെന്ത് കാസ്റ്റ് മലയാളം മതി. പാടാം. എനിക്ക് ഞാൻ అంటే అసలు ఈ ప్రపంచంలో అందమైన మంచి అమ్మాయిలే లేరంటావా? సిచ్యువేషన్లు బట్టి సీన్లు మార్చే సృజనాలే తప్ప సుప్రభాతాలు పాడే అమ్మాయిలు లేరు ఈ లోకంలో.